ప్రాధాన్యతను వీటిని నిశితంగా కనుక పరిశీలిస్తే అమెరికా కన్నా ఎక్కువ ప్రాధాన్యత భారత్కు దక్కినట్లేనా సార్? మరి ప్రస్తుత ప్రపంచ అనిశ్చిత రాజకీయాల్లో మోడీ దౌత్య విధానంపై మీ వివరణ ఏంటి సార్? ఎస్ అండి, ఇప్పుడు ఫ్రాన్స్లో G7 సమ్మిట్ అంటే రిచెస్ట్ గ్రూప్స్ ఆఫ్ నేషన్స్ మనకి సమ్మిట్ ఒకటి జరుగుతుంది. ఈ సమావేశం ఏంటంటే ఎంటైర్ వరల్డ్ అనేది ఈ సమావేశం మీదే దృష్టి కేంద్రీకరించింది. కానీ ఇక్కడ ఇప్పుడు ప్రపంచ పటంలో మనకి ఏంటంటే ఒక పక్కన చైనా, రెండవ పక్కన ఇండియా. చైనా ఇండియా ఈ ఎరా అనేది స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు ఈ సమ్మిట్లో చైనా జీ జిన్పింగ్ లేరు. జీ జిన్పింగ్ లేకుండా ఒక ప్రపంచంలో ఒక సమావేశం జరగడం అంటే అది ఒక ఆశ్చర్యకరం అనమాట. ఈ చైనా లేని ఒక సమావేశం ఇప్పుడు ఫ్రాన్స్ ఎవాన్లెస్లో మనకు అక్కడ జరుగుతుంది. ఫ్రాన్స్లో ఒక రిసార్ట్ సిటీ అనమాట. ఈ సమ్మిట్లో మోడీ హైలీ అట్రాక్టబుల్ అనమాట. చాలా ప్రత్యేక ఆకర్షణ నరేంద్ర మోడీ, భారతదేశం, భారత ప్రధాని. కానీ ఈ సమావేశాన్ని మనం నిశ్చితంగా గమనించినట్టయితే అక్కడ ఆ లీడర్స్ యొక్క బాడీ లాంగ్వేజ్ని మనం గమనించాలి. G7 నేషన్స్ అయిన ఇప్పుడు కెనడా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, ఈ దేశాలు, జపాన్ ప్రైమ్ మినిస్టర్ తనాయిచి, తర్వాత డెవలపింగ్ ఎమర్జింగ్ ఎకానమీస్లో చైనా లెస్ బ్రిక్స్ నేషన్స్ అనేది కనపడుతుంది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా, తర్వాత బ్రెజిల్, ఇండియా. కానీ ఈ సమావేశం మొత్తంలో బాడీ లాంగ్వేజ్లు అంటే మనకి దౌత్యవేత్తలు ఏంటంటే ఒక లీడర్ యొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టి ఆ దేశం యొక్క ప్రాతినిధ్యాన్ని అక్కడ గమనిస్తారు. బట్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది సూపర్ పవర్. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బాడీ లాంగ్వేజ్ని అక్కడ గమనించినట్టయితే ఏ లీడర్లతో ఆయన కలవడంలో చాలా ఒంటరిగా ప్రవర్తిస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా. అంటే ఏంటి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పతనం అవుతుంది, ఇట్స్ వ్యానింగ్, దాని యొక్క ఆధిపత్యం సన్నగిల్లిపోతుంది. ఎందుకంటే ప్రస్తుత స్థితిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక చిన్న 47 సంవత్సరాల పాటు ఆర్థిక ఆంక్షలతో సతమతమైపోయిన ఇరాన్ను దాని యొక్క ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేసేసింది. ఇరాన్ చేతిలో ఓడిపోవడం జరిగింది. అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోతుంది. ఎకానమీ పతనావస్థలో ఉంది. తర్వాత చైనా, ఇండియాలో రైజ్ అయిపోతున్నాయి. బ్రిక్స్ పైకి వెళ్ళిపోయింది. G7 పతనం అవుతుంది. ఇలాంటి అంతర్జాతీయ జియోపొలిటికల్ టెన్షన్స్, వార్స్ జరిగేటప్పుడు, తర్వాత అంతర్జాతీయంగా వెస్ట్ టు ఈస్ట్ అనే దానికి పవర్ ఇలా షిఫ్ట్ అయ్యే దశలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు బాడీ లాంగ్వేజ్ని మనం గమనించినట్టయితే చాలా దారుణమైన పరిస్థితిలో యుఎస్ ఉంది అనేది ఎవరైనా చెప్పగలుగుతారు. బట్ వేరేజ్ ఇండియా ఏంటంటే ఈ G7లో సభ్య దేశం కాదు. కానీ ఇక్కడ ఫోటో షూట్అవుట్లు ఉండి ప్రతి అధ్యక్షుడు, ప్రతి దేశాధినేత ఇండియాని కలవడం వెనకాల తర్వాత 11 అంటే 1950 నుంచి ఫామ్ అయిన G7లో ఇప్పటి వరకు 13 సార్లు G7కి ఇండియాని ఇన్వైట్ చేయడం జరిగింది. కానీ చైనాని ఇన్వైట్ చేయలే. G7 అజెండా చూసినట్టయితే ఇండియాకి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. చైనా యాంటీ చైనా స్టాన్స్ అది తీసుకున్నారనమాట. తర్వాత ఇప్పుడు G7 సమ్మిట్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వర్సెస్ ఇండియా చూడవలసిన పరిస్థితి ఇక్కడ వచ్చింది. అంటే ప్రపంచ సూపర్ పవర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉన్న యుఎస్ బదులు G7 నేషన్స్ ఏంటంటే ఇండియాని ఒక స్టెబిలైజింగ్ ఫోర్స్గా చూస్తున్నారు. ఒక డిఫెన్స్ మ్యాటర్స్ ఏంటి, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఏంటి, ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఇష్యూస్ ఏంటి, చైనాని ఎదుర్కోవడంలో అమెరికా కంటే ఇండియా బెటర్ అని చూడడంలో ఇలా డిఫెన్స్ పాలసీస్, తర్వాత వరల్డ్ పొలిటికల్ రిఫార్మ్స్, వీటన్ని ఇష్యూల్లో కూడా ఇండియాని ఒక స్టెబిలైజింగ్ ఫోర్స్గా G7 గమనించడం ఇక్కడ మనం చూడొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా G7 కొన్ని విషయాల మీద దృష్టి పెడితే అమెరికా బదులు ఇండియా బెటరు అనే ఒక పరిస్థితికి అక్కడ వచ్చేసారు. అది మనం ఇక్కడ గమనించవలసిన అయితే చైనా యాంటీ చైనా స్టాన్స్. ఇప్పుడు చైనాని అడ్డుకుని కమ్యూనిస్ట్ నేషన్స్ అడ్డుకోవడానికే అమెరికా బెటరా, ఇండియా బెటరా? ఈ పరిస్థితులు ఏంటంటే గత 1 ఇయర్ నుంచి చూస్తే చైనాని ధీటుగా ఎదుర్కొన్న దేశం ఇండియానే, నాట్ అమెరికా. ఎందుకంటే చైనాని నేను అడగదొక్కుతాను, మేక్ యుఎస్ గ్రేట్ అగైన్, అమెరికా గ్రేట్ అగైన్ అనుకుంటూ పదవిలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా చైనా వెళ్ళి జీ జిన్పింగ్ దగ్గర ఆయన కాళ్ళు పట్టుకుని ఎకనామీ ఇష్యూ మీద ఇరాన్ యుద్ధాన్ని ఆపడానికి ఆయనతో ఒక ఒప్పందానికి వచ్చాడు. బట్ వేరేజ్ ఇండియా అనేది చైనాతో సంబంధాలు ఉన్న చైనాని ధీటుగా ఎదుర్కొంటుంది. కాబట్టి కమ్యూనిస్ట్ చైనాని ధీటుగా ఎదుర్కోవడానికి ఇండియాయే బెటరు అనే ఒక విషయం మనకి G7లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇక రెండోది ఏంటంటే వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ ఎవరంటే ఇండియా. ఇప్పుడు D10 అనే ఒక గ్రూప్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. D10 అంటే డెమోక్రసీస్ 10. ఇందులో G7 నేషన్స్, తర్వాత రష్యా లేకుండా, చైనా లేకుండా, ఈ యొక్క కమ్యూనిస్ట్ బ్లాక్ లేకుండా
ఈ నార్త్ అమెరికాలో కెనడా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోప్లో ఉన్న ఇటలీ, ఫ్రాన్సు, యూకే, జర్మనీ, తర్వాత జపాను, ఇండియా, తర్వాత ఇప్పుడు G7లో లేని కంట్రీ లేనప్పుడు ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా. ఈ యొక్క D10 అంటే ఏంటి అండి? ఎగ్నెస్ట్ చైనా. ఈ ఎగ్నెస్ట్ చైనాలో అమెరికా కంటే ఇండియా ఈజ్ ఫార్ ఫార్ బెటర్ అనమాట ఈ డెమోక్రటిక్ స్టాన్స్ విషయంలో. ఇది భారతదేశం అమెరికానే ఆల్మోస్ట్ రిప్లేస్ చేసేసినట్టే ఈ ఒక్క విషయంలో అనమాట. ఇక తర్వాత ఏంటంటే ఎమర్జింగ్ స్టాన్స్ అంటారు, అది డెమోగ్రఫీ. ఎందుకు G7 నేషన్స్ ఇండియాకి అంత ప్రయారిటీ ఇస్తున్నాయి? తన సభ్య దేశమైన ఈవెన్ యుఎస్ను కూడా ఈ విషయంలో పక్కకు పెడుతున్నారు వాళ్ళు. ఎందుకు అంటే ఇండియా అనేది ఎమర్జింగ్ ఎకానమీ, అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. వరల్డ్ వర్క్ ఫోర్స్లో ఆల్మోస్ట్ 1,000 మిలియన్ 100 crore వర్క్ ఫోర్స్ ఉంది. అక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో వర్క్ ఫోర్స్ తగ్గిపోతుంది, డీపాపులేషన్ అవుతుంది. ఇలాంటి టైంలో ఇండియా వర్క్ ఫోర్సు వాళ్ళకి ఒక ఎనర్జీ ఇస్తుంది అనమాట. కాబట్టి చైనాను తట్టుకోవచ్చు, ప్రపంచంలో వాళ్ళ ఆధిపత్యాన్ని కూడా మళ్ళీ నిలుపుకోవచ్చు, ఎస్పెషల్లీ యూరోపియన్ కాంటినెంట్. ఈ విషయంలో యుఎస్ కంటే ఇండియా మీద వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. అందుకనే EU ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది, చైనాతో లేదు. ఈవెన్ యుఎస్తో కూడా ట్రేడ్ డీల్ అంతగా వాళ్ళకే డెవలప్ అవడంలే. అందుకని EU ఇండియా ట్రేడ్ డీల్ అనేది ఇక్కడ మనం గమనించుకోవాలి. కాబట్టి ఇండియాకి ఎక్కువ ప్రామినెన్స్ ఇస్తున్నారు యుఎస్ కంటే. తర్వాత ఇండియాతో సంబంధాల వల్ల యుఎస్ మీద డిపెండెన్సీ తగ్గించుకుంటుంది యూరోపియన్ యూనియన్, ఎస్పెషల్లీ యూరోపియన్ యూనియన్. ఈ నాటో దేశాలు 30 నాటో దేశాలు మనం తీసుకుంటే ఆల్మోస్ట్ కెనడా, యుఎస్ మినహాయించేస్తే మిగిలిన యూరోపియన్ కంట్రీలో ఉన్న నాటో దేశాలు ఏంటంటే యూరో ఫోర్స్ని పెట్టుకుంటున్నాయి. యుఎస్తో డిపెండెన్సీ లేదు, ఎందుకంటే ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ వాళ్ళకి బద్దలైపోయింది బికాజ్ అప్పుడు ట్రంప్ పిచ్చి దౌత్య విధానాల వల్ల. కాబట్టి ఇప్పుడు యూరోప్ తన కాళ్ళ మీద తను నిలబడాలంటే ఇక్కడ చైనాతో పోటీ పడాలి, అమెరికాతో పోటీ పడాలి. వాళ్ళకు ఉన్న ఒకటే ఒక ఆల్టర్నేటివ్ ఇండియా. కాబట్టి G7లో ఇండియాకి చాలా చాలా ప్రాముఖ్యత వచ్చింది. ఇంక్లూడ్ యూకే ప్రైమ్ మినిస్టర్ కీ స్టార్మర్ నుంచి, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్ నుండి, ఇటాలియన్ ప్రైమ్ మినిస్టరు, ఇటు జర్మనీ మెర్జ్, వీళ్ళందరూ ఏంటంటే హయ్యెస్ట్ ప్రయారిటీ ప్రైమ్ మినిస్టర్ మోడీకి ఇవ్వడం అన్ని విషయాల్లో మనం గమనించవచ్చు అనమాట. ఇది చాలా ప్రాముఖ్యత. ట్రంప్ని వాళ్ళు ఇగ్నోర్ చేసినట్టు కనపడుతుంది. ట్రంప్ని ఏదో అతిథి దేశం కాబట్టి ఏదో సూపర్ పవర్ అలా పెట్టారు అంతే బొమ్మలాగా. కాకపోతే ఇండియాకి ఎక్కువ ప్రాముఖ్యత అక్కడ మనకు కనిపిస్తుంది ఇప్పుడు. ఇది ఎందుకంటే ఇండియా అనేది స్టెబిలైజింగ్ ఫోర్స్, వాళ్ళ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాళ్ళ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ముఖ్యంగా ఏంటంటే ఇండో పసిఫిక్లో యాంటీ చైనా స్టాన్స్ని ఎదుర్కోవడం, ఇటు అమెరికాని ఎదుర్కోవడం, ట్రంప్ దౌత్య విధానాలకు ఇండియా ఒకటే ఆల్టర్నేటివ్. కాబట్టి డెవలప్ ఇది. తర్వాత ఇండియా అనేది ఒక వాయిస్ అన్నమాట, సింబాలిజం. ఎందుకంటే వాయిస్ ఆఫ్ ది సౌత్ కంట్రీస్ అంటారు, డెవలపింగ్ కంట్రీస్. కాబట్టి డెవలపింగ్ కంట్రీస్కి మేము ఇదిగోండి ప్రాతినిధ్యం ఇవ్వడానికి ఇండియాని అక్కడ పెడుతున్నారు. తర్వాత ప్రపంచ వాణిజ్యాల్లో, తర్వాత సప్లై చైన్ మెకానిజంలో ఇండియాతో వాళ్ళు రిప్లేస్ చేయాలనుకుంటున్నారు. తర్వాత సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండు. తర్వాత 2047కి మనకు ఇప్పుడు మనకు అందరికీ తెలుసండి, ఇప్పుడు స్టాండర్డ్ అండ్ పూర్ అని, నోమురా, OECD, IMF ఇవన్నీ ఏకాభిప్రాయంతో యునానిమస్గా చెప్తున్నాయి అనమాట. ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ సూపర్ పవర్, ఇట్ ఈస్ గోయింగ్ టు సర్పాస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 2047 నాటికి ఈవెన్ నామినల్ GDPలో కూడా యుఎస్ని మనం సర్పాస్ చేయబోతున్నాం. చైనా వెనకాల, ఆల్మోస్ట్ చైనా దగ్గరికి వెళ్ళిపోతున్నాం. డెమోగ్రఫీలో అప్పుడు తిరుగులేని నేషన్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 160-170 crores తోటి ఉంటుంది అనమాట. సో ఇది ఫ్యూచర్ పవర్ అనమాట. కాబట్టి దీంతోనే ఎక్కువ సంబంధాలు పెట్టుకుంటున్నారు. యుఎస్ అనేది పతనం అవుతుంది, చైనా కూడా డెమోగ్రఫీ పరంగా, తర్వాత గ్రోత్ రేట్ పరంగా అది కూడా డౌన్ అవుతుంది. వెర్ ఈజ్ ఇండియా ఈజ్ రైజింగ్. కాబట్టి ఇండియాకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం అక్కడ చూస్తున్నాం. అంటే ప్రస్తుతం ఇండియాని వాళ్ళు చూడడంలే. మనం ఇప్పుడు ఈ సమావేశంలో మనకి అనాలిసిస్లు అంతా కనిపించేది ఏంటంటే ప్రస్తుతం ఇండియా, అక్కడ ఇరాన్ వార్లో మనం ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, ద్రవ్యాలు, ఇదే చూస్తున్నాం. బట్ వాళ్ళు ఏం చూస్తున్నారంటే దే ఆర్ లుకింగ్ ఎట్ ది ఫ్యూచర్ ఇండియా. వచ్చే డికేడ్స్లో, వచ్చే సంవత్సరాల్లో, వచ్చే దశాబ్దాల్లో భారతదేశాన్ని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఇండియా ఎట్ 2047 వాళ్ళు చూస్తున్నారు. అప్పటికి అమెరికా చైనాల్ని చాలా విషయాల్లో పక్కన పెడుతుంది. లార్జెస్ట్ డెమోక్రసీ, ఒక రోబస్ట్ ఎకానమీ, వైబ్రెంట్ డెమోక్రసీ అనమాట. ఇవే వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి అంత సిగ్నిఫికెన్స్ చూస్తున్నారు. కాబట్టి అమెరికా స్థానంలో వాళ్ళు ఇండియాని దర్శిస్తున్నారు. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఒక అతీతంగా చూడండి ఆ విషయాన్ని. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షాలు నరేంద్ర మోడీ గారి దృష్టితో చూడకూడదు. భారతదేశం హూ ఈజ్ రిప్రజెంటింగ్ ఇండియా అనేది అక్కడ ఇంపార్టెంట్. ఇండియాని అక్కడ చూడాలన్నమాట. కాబట్టి వాళ్ళు ఫ్యూచర్ ఇండియాని చూస్తున్నారు, ప్రజెంట్ ఇండియా కాదు. ఈ రకంగా యుఎస్ని ఆల్రెడీ యుఎస్ ప్లేస్లో వాళ్ళు ఇండియాని దర్శిస్తున్నారు వాళ్ళు. ఇది హయ్యెస్ట్ సిగ్నిఫికెన్స్ అండి. ఈ G7 సమ్మిట్ అనేది చైనా లేని G7 సమ్మిట్, పతనమైపోయిన అమెరికాలు అక్కడ ఉన్నప్పుడు
భారతదేశానికి ఆ నేతలు ఇస్తున్న అత్యంత ప్రాధాన్యత అంటే ఫ్యూచర్ ఇండియా అని దర్శిస్తున్నారు. కాబట్టి అమెరికా ప్లేస్లోకి భారతదేశం ఆల్రెడీ వచ్చేసిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ ఇండియా స్ట్రాటజీ అలా ఉంది. ఇక్కడ ఏదో నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారు, ఈ ఒమన్లో షిప్ని పేల్చిన ఇష్యూ తీస్తున్నారు, ట్రంప్తో షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, ఇది కాదండి. దీని వెనకాల చాలా సైలెంట్ స్ట్రాటజీ ఇండియాకు ఉందన్నమాట. ఏంటి స్ట్రాటజీ అంటే ఎఫ్టీఏలు, ఇటు న్యూజిలాండ్ నుంచి ఆస్ట్రేలియా ఒకటి, జపాన్ ఒకటి, యూతో ఒకటి ఇంక్లూడ్ ఈ దీంతోనూ, తర్వాత బ్రిక్స్ నేషన్స్ వీటన్నిటిలో, తర్వాత మల్టీలేటరల్ ఫ్లోరాస్లో ఇటు బ్రిక్స్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇటు పక్కన, అటుపక్కన G7తో, తర్వాత G20తో, డెవలప్డ్ కంట్రీస్తో, ఇవన్నీ ఏంటంటే మల్టీ అలైన్మెంట్ స్ట్రాటజీతో, తర్వాత ఇప్పుడు ఎమర్జింగ్ ఎకానమీస్, ఎమర్జింగ్ కాంటినెంట్ ఒకటి వస్తుంది ఆఫ్రికాతో సమ్మిట్, మన కాంపిటీషన్, సప్లై చైన్, మన ఎనర్జీ సెక్యూరిటీ ఇవన్నీ చూసుకుని, ఇప్పుడు యూఎన్లో శాశ్వత సభ్యత్వం ఇవన్నీ చూసుకుని వచ్చే దశాబ్దాల్లో అమెరికాని, చైనాని ఎలా అధిగమించాలి అనే ఒక స్ట్రాటజీతో ఇండియా వెళ్తుంది. ఇక డిఫెన్స్లో చూడండి, ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళే దశలోనే 4 మిసైల్ టెస్టులు జరిగినాయి. అది BMD, ఇది బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ షీల్డ్, తిరుగులేని. తర్వాత రీసెంట్ సిప్రో రిపోర్టు, అణ్వాయుధాల మోహరింపు, డైరెక్ట్గా వారి హెడ్స్ 12 అణువారి హెడ్లను పెంచుకోవడం. తర్వాత ఇవి మనకు చూడండి, ఇవన్నీ ఏంటంటే ఒక డిఫెన్స్ పరంగా, ఎకానమీ పరంగా, దౌత్య పరంగా, తర్వాత అక్రాస్ ఇంటర్నేషనల్ డిప్లొమసీలో మనకంటూ ఒక గుడ్ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నాం. ఇదేది చాలా విజన్తో ముందుకెళ్తున్నాం. ఇది ఫస్ట్ ఒక అద్భుతమైన దౌత్య విధానం అని చెప్పొచ్చు అనమాట. ఈ విధంగా అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ యుద్ధాలు అనవసరంగా ఇన్వాల్వ్ అవుతులే, కానీ మన ఇంట్రెస్ట్ని కాపాడుకుంటూ ఫ్యూచర్ వచ్చే సంవత్సరాలు, వచ్చే దశాబ్దాల్లో అమెరికాని, చైనాని ఎలా అధిగమించాలి అనే ఒక స్ట్రాటజీ తోటి ఇండియా మూవ్ అవుతుందన్నమాట. ఇదంతా అక్కడ G7లో చాలా జాగ్రత్తగా మోడీ డిప్లొమసీ అక్కడ జరుగుతుందన్నమాట. ఒక అద్భుతమైన దౌత్య విధానం. ఆల్రెడీ అమెరికా ప్లేస్లోకి ఇండియా వెళ్ళినట్టే ఇక చైనాను కూడా మనం పక్కన పెట్టబోతున్నాం. మనం చైనాని పెట్టడానికి, పక్కన పెట్టడానికి మన చేతిలో ఉన్న ఆయుధాలు ఏంటంటే, ఒకటి డెమోక్రసీ, 2 డెమోగ్రఫీ, 3వది ఏంటంటే డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. ఈ 3 విషయాల్లో చైనాని మనం పక్కన పెట్టచ్చు. అందుకే వెస్ట్రన్ కంట్రీస్ ఆర్ అట్రాక్టింగ్ టు ఇండియా అనమాట. సార్, ప్రపంచంలోనే తక్కువ జనాభా